వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. గుడ్ న్యూస్, మరోసారి తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. వరుసగా 4వ నెలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. జూలై నెల ప్రారంభం కావడంతో సోమవారం దేశంలోని చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై 30 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర 1646కి చేరింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. మరోవైపు గృహోపకరణ గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గత 4 నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. గత 2 ఏళ్లలో కేవలం 4 సార్లు మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలను 100 రూపాయలు తగ్గించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రేటు తగ్గడం ఇదే చివరిసారి. అప్పటి నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తాజాగా వాణిజ్య గ్యాస్ ధర మాత్రమే తగ్గడంతో రోడ్ సైడ్ టిఫిన్ బండ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు వంటివి నిర్వహించేవారు ప్రయోజనం పొందుతున్నారు.